చాలా వెరీ హై క్వాలిటీ ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే మనకి ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఎక్స్‌ట్రీమ్‌లీ హై క్వాలిటీ రీసెర్చ్ చేసి చైనీస్ యూనివర్సిటీస్ గానివ్వండి, మిగతా యూరోపియన్ యూనివర్సిటీస్ గానివ్వండి, యూఎస్ యూనివర్సిటీస్ గాని, కనీసం టాప్ 100లో కూడా లేకుండా కిందకెళ్ళిపోయినాయండి ఇవన్నీ కూడా. ఇది లాస్ట్ ఇయర్ నేను అబ్జర్వ్ చేశానండి. అంటే నేనే యూఎస్ ర్యాంకింగ్ చూసుకోమని చెప్తాను పిల్లలకి. బట్ అందులో కూడా అన్ని కాలేజీలు కూడా లేకుండా కొంత మ్యానిపులేషన్ జరిగి ఆ ర్యాంకింగ్‌లో ముందుకి, వెనక్కి రావడం ఏదైతే ఉందో, ఇది చాలా నిజంగా బాధాకరమైన విషయం అండి. ఈవెన్ ఆల్మోస్ట్ అంటే ఈవెన్ కాంటెక్ లాంటి కాలేజీ కూడా మీకు 50కి దగ్గరలో ఉన్నదది. చాలా సబ్జెక్టులు. అసలు ఈవెన్ కాంటెక్ గోడకున్న పెయింట్‌ని కూడా ముట్టుకోలేదు ఎల్‌విఐటి. గోడకున్న పెయింట్ కంటే చిన్నదే. పెయింట్‌కి ఉన్న చిన్న డ్రాప్ ఉంటది కదా! దానికంటే దాని దరిదాపులో కూడా సరిపోదు ఒక డ్రాప్‌కి. అలాంటి కాలేజీలు కూడా మరి ఇవన్నీ ఓవర్‌కమ్ చేసి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ లేకపోతే విఐటి కానీ లేకపోతే మెడికల్‌లో కూడా అంటే సవితా యూనివర్సిటీ అని అంటే ఇప్పుడు నేను కామెంట్ చేయడం కాదు, నిజంగా చేశారా చేయలేదా అనేది నాకు తెలియదు కాబట్టి తెలియదు అన్నట్టుగా నేను చెప్పాలి పబ్లిక్‌లో. కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా ఇది ప్రజలకు వదిలేస్తున్నాను నేను, స్టూడెంట్స్‌కి, పేరెంట్స్‌కి ఆలోచన మీరు చేసుకుంటారనే ఉద్దేశంతో. ఈవెన్ ఎన్ఐఎఫ్ఆర్ ర్యాంకింగ్ కూడా ఆ విధంగానే జరుగుతుందండి అన్‌ఫార్చునేట్‌గా. త్రిపుల్ ఐటీ హైదరాబాద్ నాకు కనే కనపడలేదు ఎక్కడెక్కడ. అది మరి ఇందులో చాలా ఇండియన్ యూనివర్సిటీస్ మధ్యలోకి వచ్చినాయి. ఇండియా ఆంధ్ర కూడా చండీగఢ్ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ఏంటోనండి నాకు అంటే ఇదన్నీ కొంచెం బాధతోనే మాట్లాడుతాను తప్ప చూసినప్పుడు నాకే చాలా బాధ కలిగిందండి ఇది. గవర్నమెంట్ యూనివర్సిటీస్ అలా మ్యానిపులేట్ చేయరండి. పెద్ద పెద్ద కాలేజెస్ మీకు ఈవెన్ అదర్ యూఎస్‌లో కానీ లేకపోతే ఇప్పుడు ఆక్స్‌ఫర్డ్ ఉంది, క్యాంబ్రిడ్జ్ ఉంది, వీళ్ళంతా అంతంతా కాదండి. ఇది ఏంటోనంటే మీకు ఇంకా ఎలాంటి ప్రాపర్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ వచ్చే అవకాశం లేదా ఇండియన్ స్టూడెంట్స్‌కి? ఓపీ జిందాల్ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్. ఓపీ జిందాల్ పెట్టినప్పుడు చాలా మంచి ఉద్దేశంతో ఓపీ జిందాల్ పెట్టారండి. నిజంగా ఓపీ జిందాల్ పర్సనల్‌గా వెళ్ళానండి. నేను పర్సనల్ కలిసాను కూడా చాలా మందిని. అసలు ఎంత ఎక్స్ట్రార్డినరీగా ఉండేది ఓపీ జిందాల్ లా యూనివర్సిటీ ఒకప్పుడు బీబీఏ, ఎల్ఎల్బీ అంటే మంచి అసలు కొలంబియా నుంచి డీన్‌ని తీసుకొచ్చాడు ఆయన. సిటీ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ అని ఉంటుంది. అందులో నుంచి ఉన్న ఆయన హెడ్‌ని పట్టుకొచ్చి పెట్టి చాలా ఎక్సలెంట్‌గా దాన్ని రూపొందించారండి. ఆ టైంలో వెరీ స్టార్టింగ్‌లోనే చాలా మంచి రీసెర్చ్ చేశారండి. మంచి లా ప్రోగ్రామ్ రన్ చేశారు. టాప్ 100లోకి వచ్చిందని ఆనందపడ్డారు. నిజంగానే జరిగిందండి వరకు. ఇప్పుడు 900 మంది సీట్లు అటెండ్. మొన్న స్టూడెంట్ ఎవరో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి చెప్పాడు. యాక్చువల్‌గా నాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలీదు. సో 900 మంది స్టూడెంట్స్ బీఏ ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్బీ లేకపోతే బీకామ్ ఎల్ఎల్బీ ఏదో సంథింగ్ ఆ టైప్ ఆఫ్ కోర్సెస్ ఒక 5 ఇయర్స్ ఎల్ఎల్బీ చేసి 900 మందికి ప్లేస్మెంట్‌కి వెళ్తే మన జీరోటీకి కనీసం పట్టుబడి 30 మందికి, 25 మందికి కూడా ఉద్యోగాలు లేవు. అసలు మొత్తం అంతా కూడా బీఏలు, బీకామ్‌లు కోర్సులు, లీగల్ స్టడీస్ అని పెట్టి వాళ్ళని వీళ్ళని కలిపి ఒకే హాస్టల్‌లో పెట్టి, ఒకే క్యాంపస్‌లో పెట్టి డబ్బుల గురించి విపరీతంగా విచ్చలవిడిగా వ్యాపారం చేస్తూ ఈ ఉన్న ఎల్ఎల్బీకి మొత్తం వాల్యూ పడగొట్టి 900 సీట్లు పెంచేసుకుని వాళ్ళని వీళ్ళని కలిపేసి అన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు లోపల చాలామంది రకరకాల డ్రగ్ కల్చర్, ఇంకో కల్చర్ వచ్చేసి మొత్తం అంతా స్పాయిల్ అయిపోతూ ఫ్యాకల్టీ మానేసి జాబ్స్ లేక, సరైనటువంటి ఇంటర్న్‌షిప్స్ లేక అలా డౌన్ అయిపోతుంది. బట్ ఈసారి ర్యాంక్